ఒకసారి ఈ వీడియోని మీరు పూర్తిగా గమనించండి. అండర్ 14 బాయ్స్ క్రికెట్ సెలెక్షన్స్ డిసెంబర్ 9, 8వ తేదీన మన జిమ్ఖానా గ్రౌండ్ లో జరిగాయి. అయితే క్రికెట్ కి చూడండి ఎంత పెద్ద కాంపిటీషన్ ఉందో. ఇది ఓన్లీ అండర్ 14 బాయ్స్ క్రికెట్ సెలెక్షన్స్ మాత్రమే. అయితే దీనికే ఇంతమంది వచ్చారంటే అండర్ 19, అండర్ 23, దాని తర్వాత సీనియర్ అలా సెలెక్షన్స్ జరిగితే ఎంతమంది ప్లేయర్స్ వస్తారో హైదరాబాద్ నుంచి. కాబట్టి క్రికెట్ కి చాలా పెద్ద కాంపిటీషన్ ఉంది. కాబట్టి మీరు రోజు ప్రాక్టీస్ చేయడం, దాని తర్వాత వార్మప్ చేయడం కంపల్సరీ. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను, మీరు ఎక్కడైతే మిస్టేక్ చేస్తారో క్రికెట్ లో ఆ మిస్టేక్స్ ని సరి చేసుకోండి. చూడండి, ఓన్లీ అండర్ 14 బాయ్స్ కే ఇంత కాంపిటీషన్ ఉంటే నెక్స్ట్ అండర్ 19, అండర్ 23 తర్వాత ఓపెన్ సెలెక్షన్స్ కి ఎంత మంది వస్తారు? మీకన్నా తోపులు రావచ్చు. అంటే వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేయొచ్చు, మీకన్నా తోపు కాదు. మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే మీరు వాళ్ళకన్నా పెద్దనే. కాబట్టి మీరు రోజు ప్రాక్టీస్ చేయండి. క్రికెట్ అనేది ఒక సబ్జెక్ట్ గా తీసుకోండి. మీరు ఎలా అయితే స్కూల్స్ కి వెళ్ళి 6 సబ్జెక్టులు 7 సబ్జెక్టులు ఉంటాయో 1 ఇయర్ కష్టపడి చదివి పాస్ అవుతారో ఇది కూడా అంతే. ఇది కూడా అదే లెవెల్లో తీసుకొని మీరు రోజు ప్రాక్టీస్ చేసి మీ మిస్టేక్స్ ని సరి చేసుకొని మీకు తెలియకుంటే మీ కోచెస్ ని కానీ మీ పక్కన ఉన్న వాళ్ళని కానీ లేదంటే యూట్యూబ్ లో వస్తుంది, యూట్యూబ్ లో చూడండి, క్లాసులు వినండి అండ్ మీ మిస్టేక్స్ ని సరి చేసుకోండి. కాంపిటీషన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది క్రికెట్ కి. ఎలాగైనా నెగ్గాలంటే ప్రాక్టీస్ చేయాల్సిందే, సెలెక్ట్ అవ్వాలంటే పక్క మిస్టేక్స్ ని సరి చేసుకోవాల్సిందే. కాబట్టి మీ మీదే ఆధారపడి ఉంటుంది మీరు క్రికెటర్ అవ్వాలంటే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.